2026 ఏప్రిల్ నెలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని 5 అసెంబ్లీలకు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడం జరిగింది. వాటి యొక్క అధికారిక ఫలితాలు మే 4వ తేదీ. ఇక పోటీ పరీక్షల్లో ఆ రాష్ట్రాల పేర్లు, ఆ రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ సభ్యుల సంఖ్యని మనం గుర్తుంచుకొని తీరాల్సిందే. ఈ 5 అసెంబ్లీల విషయానికి వస్తే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. రాష్ట్రాల పేర్లను కనుక పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. అండ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను మనం గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 294, అస్సాం రాష్ట్రంలో 126, తమిళనాడు రాష్ట్రంలో 234, కేరళ రాష్ట్రంలో 140. ఇక అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఎమ్మెల్యేల సంఖ్య. ఇక ఆయా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాన్ని ఇటీవల మనం వార్తల్లో చూస్తున్నాము. ఈ కంటెక్స్ట్లో కొన్ని ఆర్టికల్స్ను గుర్తుంచుకోండి. ఆర్టికల్ 164 క్లాస్ 1 ప్రకారము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ గారు నియమిస్తారు, అపాయింటెడ్. ఆర్టికల్ 164 క్లాస్ 1A ప్రకారము రాష్ట్రంలో ఉండే మంత్రిమండలి సభ్యుల సంఖ్య గరిష్టంగా ఆ రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. ఆర్టికల్ 164 క్లాస్ 2 ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర విధానసభకు సమిష్టి బాధ్యతను వహిస్తుంది. ఆర్టికల్ 164 క్లాస్ 3 ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకారము రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రకారము రాష్ట్ర చట్టసభలో సభ్యుడు కానటువంటి ఒక వ్యక్తిని మంత్రిగా కానివ్వండి, ముఖ్యమంత్రిగా కానీ నియమించినప్పుడు ఆ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి 6 నెలల్లోపు ఖచ్చితంగా రాష్ట్ర చట్టసభలో సభ్యత్వాన్ని పొంది తీరాల్సిందే. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 5 ప్రకారము మంత్రిమండలికి ఇచ్చే జీతభత్యాలను రాష్ట్ర విధానసభ నిర్ణయిస్తుంది. ఇక ఇటీవల ముగిసిన ఈ అసెంబ్లీలకు సంబంధించిన ఫలితాలను మనం చూసాము. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి గారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిని మనం చూసాము, సువేందు అధికారి. అస్సాం రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది, మరొకసారి హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రి. ఇక కేరళ రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే టీవీకే, సో సినిమా యాక్టర్ జోసెఫ్ విజయ్కి సంబంధించిన పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, ముఖ్యమంత్రిగా విజయ్ గారు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే ఎన్డీఏ అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.